ఇటీవల 2023-2024లో ఇండియా యొక్క మూడవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఏ దేశం ఉద్భవించింది? నెదర్లాండ్ దేశం. వివరణ: ఇండియా యొక్క మొత్తం సరుకు రవాణాలో 3% తగ్గుదల ఉన్నప్పటికీ యుఎస్ మరియు యుఏఈ తర్వాత నెదర్లాండ్స్ 2023-2024లో ఇండియా యొక్క మూడవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా మారింది. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో. గుడ్లప్ప హల్లికేరి అవార్డు 2024కి ఎవరు ఎంపికయ్యారు? సిద్ధలింగ పట్టణశెట్టి. ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఇటీవల హిందీ సాహిత్య భారతి అవార్డు 2024 ఎవరు అందుకున్నారు? కృష్ణ ప్రకాశ్. ఈయన ముంబై నగరానికి సంబంధించిన. ఇటీవల వార్తల్లో చూసిన టీ కరోనీ బోరియలిస్ అంటే ఏమిటి? నక్షత్రం. అంటువ్యాధి కాని నిపా వైరస్ లాంటి కణాలను అభివృద్ధి చేసిన ప్రయోగశాల పేరు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ, కేరళ స్టేట్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 2025లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానాన్ని సంపాదించింది? మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. పరపర త్రేచిన బ్లూ అనే నీలి చీమల జాతి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. రిలయన్స్ ఇండస్ట్రీ ఇండియాలోని మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏ నగరానికి సమీపంలో నిర్మిస్తుంది? చెన్నై నగరానికి సమీపంలో నిర్మిస్తుంది. మాస్ కమ్యూనికేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? జలశక్తి మంత్రిత్వ శాఖ. ఇటీవల చంద్రుని కోసం ప్రామాణిక సమయ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నాసా ఏ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేసింది? ఈఎస్ఏ. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో మిసెస్ లో తన పాత్రకు ఉత్తమ నటి అవార్డును ఎవరు అందుకున్నారు? సన్యా మల్హోత్రా. ప్రవాహ పేరుతో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సాఫ్ట్వేరు ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసింది? ఇస్రో. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో మొదటి 2 బంతుల్లో వికెట్స్ తీసిన తొలి ఆటగాడిగా రూబెన్ ట్రంపెల్మెన్ ఏ దేశానికి చెందిన ఆటగాడు అయ్యాడు? నమీబియా. డిజిటల్ లైబ్రరీ ప్లాట్ఫామ్ రాష్ట్రీయ ఈ పుస్తకాలయాలను రూపొందించడానికి ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఏ సంస్థతో ఎంఓయూపై సంతకం చేసింది? నేషనల్ బుక్ ట్రస్ట్. ఇటీవల సంకలిత తయారీ ద్వారా స్థిరమైన అంతరిక్ష అన్వేషణ కోసం ఇస్రో ఏ కంపెనీతో కలిసి పనిచేసింది? విప్రో 3D కంపెనీతో కలిసి పనిచేసింది. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? హార్ట్ సట్ఫీల్డ్ ఫీల్డ్ జాక్సన్, యుఎస్ఏ.
ఏ దేశంలో రామ్ సీత మ్యారేజ్ హాల్ డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్బుగా అభివృద్ధి చేయబడుతుంది? నేపాల్ దేశంలో. ఇండియా కోసం ప్యారిస్ 2024 ఒలింపిక్ బాక్సింగ్ కోటాను పొందిన మొదటి భారతీయ పురుష బాక్సర్ ఎవరు? నిషాంత్ దేవ్. పాకిస్తాన్ సైన్యంలో మైనారిటీ వర్గానికి చెందిన మొదటి బ్రిగేడియర్ ఎవరు? హెలెన్ మేరీ రాబర్ట్స్. ప్రఖ్యాత భారతీయ కళాకారుడు కృష్ణ కనహై ది గోల్డెన్ కృష్ణ శేఖర్ను ఎక్కడ ఆవిష్కరించారు? దుబాయ్. భారత సైన్యం యొక్క వేసవి ఉత్సవం సందడితో ఎక్కడ ముగిసింది? లడఖ్. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం కోసం జాతీయ సమన్వయ కమిటీ ఎక్కడ సమావేశమైంది? న్యూఢిల్లీ. ఇటీవల ఏ దేశం తన మొదటి అంతరిక్ష సంస్థ కాసాని ప్రారంభించింది? దక్షిణ కొరియా. రియల్ మాడ్రిడ్ తన రికార్డు 15వ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను గెలుచుకున్న ఫైనల్లో ఏ జట్టును ఓడించింది? బోర్సియా డార్ట్మండ్. అదానీ పోర్ట్స్ ఏ దేశంలోని దార్ ఎస్ సలాం పోర్టులో టెర్మినల్ను నిర్వహించడానికి ఒప్పందంపై సంతకం చేసింది? టాంజానియా. అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ ఆటగాడు ఎవరు? దినేష్ కార్తిక్. ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 10లో చేరిన భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆర్ ప్రజ్ఞానంద. ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చేర్చింది? కేరళ. 2023-2024లో ఇండియా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఏ దేశం నుండి స్వీకరించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇజ్రాయెల్ పాస్పోర్టు హోల్డర్ల ప్రవేశాన్ని ఏ దేశం నిషేధించింది? మాల్దీవులు.